కొటప్పకొండ మేధ దక్షిణామూర్తి స్వరూపుడైన త్రికోటేశ్వరునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు మేళతాళాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి అనిత, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, గల్లా మాధవి త్రికోటేశ్వరుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానంలో ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాము. నేను, మన హోమ్ మినిస్టర్ గారు, మన స్థానిక శాసనసభ్యులు, చీఫ్ విప్ గారు అందరం కూడా రావడం జరిగింది. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఏదైతే రాజధాని నిర్మాణం కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ, అన్ని కార్యక్రమాలు బాధారు కానీ మేము ఇచ్చే హామీలు అన్నీ కూడా నెరవేర్చాము. అన్నీ కూడా బాగా ప్రజలకు వెళ్ళాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ సుఖశాంతులతో ఉండాలి, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు రావాలి. ఆ దేవుడి దయ వల్ల ప్రజలంతా కూడా బాగుండాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. తద్వారా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చి దేవుణ్ణి మనసారా కోరుకొని వెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది అనమాట. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడికి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారితో పాటు మేమందరం కూడా ఈరోజు వచ్చి దర్శించుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాం, ఒక శుభ పరిణామం కింద భావిస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేసే ప్రతి ఇంప్లిమెంటేషన్స్కి ఆ భగవంతుని దయ, కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక్కడ మీరందరూ చూశారు, ఈరోజు కోటప్పకొండకి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ సారథ్యంలో సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా సరైన ఫెసిలిటీస్ అన్నీ కల్పించే ఏర్పాటు కూడా చేశాం. మహాశివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం, దానిలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవిందబాబు గారు, మక్కెన గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, ఎన్ఎస్ రావు గారు వీళ్ళందరూ పాల్గొనడం విశేషం. నేను గర్వపడుతున్నా. నేను కూడా ఆన్లైన్లో టికెట్ తీసుకొని మా కుటుంబ సభ్యులకి ఆన్లైన్లో త్రికోటేశ్వర స్వామి దర్శనానికి 300 రూపాయలు ఒక్కొక్కరు టికెట్ పెట్టి ఆన్లైన్లో బుక్ చేసుకొని దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా భక్తులందరూ ప్రశాంతంగా వెళ్ళి టైం లైన్ ప్రకారం 8ంటికి వచ్చిన వాళ్ళు 8ంటికి క్యూ లైన్లోకి వచ్చారు, 9ంటికి టైం స్లాట్ ఇచ్చిన వాళ్ళు 9ంటికి వచ్చారు, ఈ 10ంటికి అన్న వాళ్ళు 10ంటికి క్యూలో ఉన్నారు. ఈ విధంగా ఒకేసారి గంటల తరబడి క్యూలో 4 గంటలు 5 గంటలు క్యూలో వెయిట్ చేసే పని లేకుండా ఈరోజు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి ఆన్లైన్లో భక్తులందరూ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేవాలయాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, భక్తుల పట్ల భక్తులందరూ సంతోషంగా దేవుడి దర్శనం తీసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఫలించినాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కోటప్పకొండకి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఆ మహాదేవుడు, దేవదేవుడు అయిన పరమశివుని యొక్క ఆశీర్వాదాన్ని మా అందరి మీద కలిగించాలి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. మరి శివరాత్రి అంటేనే కోటప్పకొండ అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. ఈరోజు రాష్ట్ర పండుగగా కూడా ఈరోజు మనం జరుపుకోవడం చాలా చాలా గొప్ప శుభ పరిణామం. మరి కింద ప్రభలతో ఎంతో ఉత్సాహంగా, పైన భక్తి శ్రద్ధలతో అశేష భక్త జనంతో ఈరోజు ఇక్కడంతా కూడా కిక్కిరిసిపోవడం మన అందరం కూడా చూస్తున్నాం. విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆయన కృపా కటాక్షాలు అందాలని సందర్భంగా కోరుకుంటూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షలకి, అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలు సంతోషంగా ఉండాలి,
రైతులు బాగుండాలి, రైతు కూలీలు బాగుండాలి, పరిశ్రమలు బాగుండాలి అని ప్రజలు ఏ విధంగానైతే ఈరోజు శైవ క్షేత్రాలను దర్శించుకుంటా ఉన్నారో అదేవిధంగా మేధా దక్షిణామూర్తి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులు ఎంతో నమ్మకం విశ్వాసంతో వస్తూ వారి కోరికలన్నీ నెరవేర్చుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఈరోజు లక్షలాది మంది కోటప్పకొండ దర్శించుకోవడం జరుగుతూ ఉంది.